తెలుసా, నువ్వు అటు చల్లగాను లేవు, ఇటు వెచ్చగాను లేవు. ఎలా ఉన్నావు తెలుసా, కొన్ని చల్లనీళ్ళు కొన్ని వెచ్చని నీళ్ళు కలిపేసి మిక్సింగ్ చేసేసుకుని లూక్వామ్ నూనె వెచ్చగా ఉన్నావు. నూనె వెచ్చగా ఉన్నావు. అది నాకు చూస్తుంటేనే నీ మీద ఉమ్మి వేయాలన్న ఉద్దేశం వచ్చేస్తుంది. ఇంకేమనుకున్నావు తెలుసా, నీకు నువ్వు గొప్ప అనుకుంటున్నావు. ఏమన్నా తెలుసు, నేను బాగా భక్తిపరుడిని, ధనవంతుడు అనుకుంటున్నారంట వాళ్ళు. నేను ధనం బాగా సంపాదించుకున్నాను అన్నారు. కానీ దేవుడు ఏమన్నా, నువ్వు పేదవాడివి, నువ్వు దరిద్రవుడు, దిక్కుమాలిన వాడివి అంటున్నాడు దేవుడి సంఘాన్ని. ఏమన్నాడో తెలుసా, నేను బాగా డబ్బు సంపాదించుకుని నేను గొప్పోడిని, గొప్ప వాళ్ళము, బాగా ప్రార్థన చేసేస్తాను. నా అంత ప్రార్థన ఎవరు చేయరు, నా అంత భక్తి ఎవరు చేయరు, నాలాగే ఎవరు ప్రవర్తించలేరు. నేను చాలా భయభక్తులు కలిగి ఉంటున్నాను, నేను చాలా బాగా ఉంటున్నాను దేవుళ్ళు అనుకుంటున్నాను. లేదు, దేవుడిలో నువ్వు ధనంగా ఉన్నావు, గొప్పగా ఉన్నాను అనుకుంటున్నావు. ఒక దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు. ఎలాంటి స్థితిలో తెలుసా, అది రెండు కలిపిన మిక్సింగ్ స్థితిలో ఉన్నావు. హలో మోటో. చల్లగానైనలు లేవు, వెచ్చగానైనలు లేవు, నూనె వెచ్చని స్థితిలో ఉన్నావు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నూనె వెచ్చని స్థితి, నూనె వెచ్చని స్థితి అంటే రెండు కలిపి ఉన్న స్థితి. రెండు కలిపి ఉన్న స్థితి ఏంటంటే, అందరు నా వైపు చూస్తారండి, ఇదే చాలా ముఖ్యమైనది అనమాట. మీరు ఈ మాటలో వేరే వేరే దాని మీద దృష్టి పెట్టారనుకో, వేరే వేరేది అయిపోతుంది అనమాట. సరే, అందరు నా వైపు చూడండి. నూనె వెచ్చని స్థితి అంటే రెండు కలిపి ఒకటిగా చేసింది. ఈ దినాన్న